జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈరోజు రాత్రి ఎలా అయినా సరే 12 లోపు ఇది నువ్వు చూసావంటే ఖచ్చితంగా ఇది విను. నిర్లక్ష్యం చేశావంటే తరువాత నువ్వు ఎంత వెతికినా సరే అస్సలు కనపడదు. ఈ దుర్గమ్మని నమ్మి అమ్మ మాట మీద నమ్మకంతో నా ఈ మాటలను జాగ్రత్తగా విను. అన్నీ మారుతాయి. మార్చే బాధ్యత నీ తల్లిగా నాదే కదా. మరి నీకు దిగులెందుకు, కంగారెందుకు చెప్పు. జాగ్రత్తగా ఈ దుర్గమ్మ చెప్పేది వింటే అన్నిటిని మార్చి నీ జీవితాన్ని పువ్వుల్లో పెట్టి మరి నీకు అందిస్తాను. అవునమ్మా, ఈ దుర్గమ్మ నీకోసంగా తెచ్చిన సందేశం ఇది. నిర్లక్ష్యం చేస్తే నీ కంటికి కూడా కనపడదు. తర్వాత చూద్దాంలే అని నువ్వు ఏదో పని చేసుకుంటూ నిర్లక్ష్యం చేశావా, ఇక నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు ఎంత వెతికినా కనపడదు. కాబట్టి ఇది నువ్వు చూడాలి అనుకుంటే నీకు అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నీకు ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు దీన్ని చూసేసే. కాసేపు మాత్రమే ఇది నీకు కనపడుతుంది. అవునమ్మా బిడ్డ, విను. నువ్వు ఈ దుర్గమ్మ ఎన్నుకోబడ్డ బిడ్డవి. ఈ అమ్మకు ప్రియమైన బిడ్డవి. అమ్మ అనుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి ఇది వినగలుగుతున్నావు. ఇక మీ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి. ఇలాంటి వాళ్ళు ఏ ఇంట్లో పుట్టినా కూడా ఆ ఇంటికి అదృష్టం పడుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. భర్తగా ఉన్న, భార్యగా ఉన్న, బిడ్డగా ఉన్న, తల్లిగా తండ్రిగా ఉన్న కుటుంబానికి అంత అదృష్టం, అంత అద్భుతంగా ఉంటుంది. కారణజన్ములు అమ్మ. ఇలాంటి బిడ్డల్ని కన్న భాగస్వామిగా చేసుకోవాలన్నా, కడుపున మొయ్యాలన్నా పుణ్యం చేసుండాలి, అదృష్టం ఉండాలి. అలాంటి లక్షణాల గురించి నేను చెప్పబోతున్నాను, విను. అందులో ఏ 2-3 నీకు ఉన్నా సరే నిజంగా నువ్వు అదృష్టవంతులవి. నువ్వు కారణజన్మురాలివి, పుణ్యాత్మురాలివి. కాబట్టి ఈ దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. నిన్ను ఎంచుకున్నందుకు ఇది నీ ముందుకు వచ్చి వినగలుగుతున్నావు. అందుకే సరిగ్గా 2 నిమిషాలాగు. నీ తల్లి చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రాత్రికే ఈ సందేశం అనేది నీ కంటపడకుండా పోతుందమ్మా. అందుకే విను. ఆ లక్షణాలు తెలుసుకో. ఇక నా మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో జాగ్రత్తగా వింటావు కదా. వింటే అన్నీ కూడా నీకు జరుగుతాయి. ఈ అమ్మ నిన్ను ప్రత్యేకంగా ఎందుకు సృష్టించిందో, ఎందుకు నిన్ను ఎంచుకుందో నీకు తెలుసా? ఎందుకంటే నీకు నిరూపించేటువంటి 6 లక్షణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఏ లక్షణాలు నీలో ఉన్నాయో చూసుకో. నిజంగా నీ జన్మ ధన్యమైనట్లే తల్లి. ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీ చెంతనే ఉంటుంది. నీకు తోడుగా నీడగా ఉంటుంది. నీ రక్షక వలయంలో నిన్ను ఉంచుకుంటాను. ఈ 6 లక్షణాలు ఏంటో ఇప్పుడు విను. 10 నిమిషాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి నేను చెప్పేవి వినడానికి ప్రయత్నించు. నీలో ఉన్న మంచి లక్షణాలను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. నిజంగా ఇవి నీలో ఉన్నాయి కదా, నాకు గుర్తు చేశావమ్మా అంటూ నువ్వు చాలా నాకు ధన్యవాదములు చెప్పుకుంటావు. నిజంగా ఇలాంటి లక్షణం నీలో ఉంది అని కనిపిస్తే, నాకు ఈ లక్షణం ఉంది అంటూ నువ్వు పొంగిపోతావమ్మా. నేను కూడా సంతోషపడతాను. నువ్వు ఎంత అదృష్టవంతురాలివో అందరూ అర్థం చేసుకుంటారు. అయితే బిడ్డ, నువ్వు ఆఖరి వరకు చూసి అన్నీ తెలుసుకో. ఈ దుర్గమ్మ నిన్ను సృష్టించకముందు నిన్ను ప్రత్యేక దృష్టితో సృష్టించాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిపై నువ్వు నిర్వహించాల్సిన కార్యం ముందుగానే నియమించబడింది. ఈ దుర్గమ్మ ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదమ్మా. ఈ తల్లి ఆజ్ఞ ఈ సృష్టిలో చేయాల్సినవన్నీ కూడా కార్యాలను చూపించడానికి, చేయించడానికి ఎన్నో సంకేతాలు నీకు అందిస్తున్నాను. నువ్వు ప్రత్యేకమని నిరూపించడానికి పలు విధాలుగా ప్రేరేపిస్తున్నాను. దుర్గమ్మ నీ మీద ప్రత్యేకంగా శ్రద్ధను చూపిస్తుంది, అభిమానిస్తుంది. అయితే ఈ సృష్టిలో కొన్ని కార్యాలకు నిన్ను సిద్ధం చేస్తున్నాను. కొన్ని సంకేతాలు పంపుతూ ఉన్నాను. అందులో మొదటిది, ప్రపంచంలో ఏ పని చేస్తూ ఉన్నా పుణ్యకార్యాలకు కావలసిన సమయాన్ని కేటాయిస్తావు. అంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, వారి ఆకలి తీర్చడం, ఆపదలో ఉన్న మనుషుల్ని, జంతువుల్ని ఆదుకోవడం, అవసరంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు, ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలు అందించడం. ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా ఈ దుర్గమ్మ ఎంచుకున్న వ్యక్తి అవుతారు. అవును తల్లి, మరి ఈ లక్షణం నీలో కూడా ఉంది కదా.
ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే దేవుడు వచ్చి కాపాడతారంటారు. అది అందరికీ సాధ్యం కాదు. ఆ పని అందరూ చేయలేరు. కేవలం కొద్దిమంది మాత్రమే చేస్తారు. వారిలో నువ్వు కూడా ఉన్నావు. నీ మనసు కనిపిస్తుంది అనిపిస్తే ఇక్కడ చెప్పు, అమ్మా నేను కూడా ఆ వ్యక్తుల్లో ఉన్నాను అని నువ్వే చెప్పు. ఎలాంటి ఫలితం కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి. ఎలాంటి ఫలితాలను ఆశించకుండా ఇతరులకు సహాయపడతారు. ఇలాంటి వాళ్ళని ఈ దుర్గమ్మ వ్యక్తిగా భావిస్తారు. ఇక రెండవ సంకేతం, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగి ఉండడం. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకు జరిగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముందుగానే తెలుస్తుంది, ఏదో ఆపద రాబోతుంది, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. చెడు జరగబోతుంది అనే విధంగా ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి నీకు ముందుగానే సూచనలు అందుతాయి. అందరికీ నువ్వు చెప్తూ ఉంటావు కూడా. చూస్తే పరిస్థితులు ఇలా ఉంది, ఇది జరగబోయేటట్లు ఉంది అని చెప్తూ ఉంటావు. నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. నీకు తెలుసా, ఎలా తెలిసింది ఆ రోజు, నీకు ఇదంతా ఎలా తెలిసింది అంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇది కూడా గమనించమ్మా, ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడున్నా ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయో ముందుగానే లెక్క కట్టి ఊహించేస్తావు. ఇతరులకి సలహా ఇస్తూ ఉంటావు. అది వారు పాటించేవారు కొందరైతే వాటిని కొట్టిపడేసేవారు మరికొందరు. అయినా నువ్వు చెప్పింది చెప్పినట్లుగా కూడా ఒక సూచనగా ఉంది కదా. ఏదో ఒక అద్భుత శక్తి నీ ద్వారా సంకేతాలను ప్రపంచానికి పంపుతోంది. ఇది ఈ దుర్గమ్మ శక్తి. ఈ తల్లి శక్తి నీ ద్వారా నువ్వు ఇచ్చే ఈ సూచనలు, చూపించే మార్గాలు నీ అంతరాత్మ ద్వారా వస్తాయి. అందుకే ఇలాంటి వారు ఈ దుర్గమ్మ ఎంచుకున్న బిడ్డలు. ఇక మూడవది, వివిధ రకాలుగా సాధువులు కనిపించడం. కలలో సాధువులు, మునులు, మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతాయి. అయితే వీరే కావాలి అనే నియమం అయితే లేదు. మహాపురుషులు ఎవరైనా రావచ్చు, లేదా అలౌకిక వ్యక్తులు కావచ్చు. నీ కలలోకి వస్తే చుట్టూ ఉన్న మంచి పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. దుర్గమ్మకి సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం, భగవంతుడికి సంబంధించిన వస్తువులు కనిపించడం, వినిపించడం, నెమలి పించం దొరకడం, ఉదయాన్నే గుడిలో గంటల శబ్దం వినిపించడం, ఎప్పుడూ నీతో ఎవరో ఒకరు ఉన్నట్లు అనిపించడం, ఇలా జీవితానికి కావాల్సిన ప్రతి అడుగులో ఎవరో సహాయపడుతున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ కూడా దుర్గమ్మ నిన్ను తన వైపుకి లాక్కోబోతుందని సంకేతం. అవును, ఈ సంకేతాలు దుర్గమ్మ నీ వైపు అడుగులు వేస్తూ వస్తుంది. ఇక అలాంటి సమయంలో నువ్వు చాలా ధైర్యవంతుడిగా, సంతోషంగా ఉండాలి. ఇన్నాళ్ళు ఇంత పిరికిగా ఉండి ఇంతటి ధైర్యం ఎక్కడిది నాకు అని నీ మనసుకు అనిపిస్తుంది. నువ్వు ధైర్యవంతుడివి, పిరికి వాళ్ళవి కాదు. నీకే అర్థమవుతుంది. సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా నీకు నువ్వే అనిపిస్తావు. ఇక నాలుగవది, కామ, క్రోధ, లోభం, మోహం, మదం, ఆశ్చర్యాలతో పాటు చెడు కోరికలు కూడా తగ్గిపోవడం. ఈ లక్షణం కొద్దిమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు ఉంటుంది. ఏదో నిరాశ కలిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు అప్పుడు తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా ఏ కోరిక లేదులే, ఇవి జరగవు, నా జీవితంలోకి రావు. కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండడం లేదా నశించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోవు, కొద్ది కొద్దిగా దూరం అవుతాయి. ఒక్కొక్కసారి నీకు ధనం కావాలనిపిస్తుంది, ఆశ కలుగుతుంది, కోపం వస్తుంది. కానీ దాన్ని నువ్వు నియంత్రించుకోగల సామర్థ్యం నీకు ఉంది. కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు నీకు ఉంది. ఇలాంటి భావాలు కలగడం చాలా సహజం. అవి రావడం రాకపోవడం నీ చేతుల్లో ఉండదు. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునే పద్ధతి తెలుస్తుంది. వాటిని నియంత్రించగలవు. నీలో రేగిన ఆ చెడు ఆశలు, ఆలోచనలు, క్రోమం, మోహం ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యాన్ని, అలానే ప్రతి ఒక్కటి అదుపులో ఉంచి నీ కాలి కింద పెట్టి తొక్కడం నీకు తెలుస్తుంది. అలాంటి సమయంలో దుర్గమ్మ నిన్ను ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకుంది అని అర్థం. నీపై అమ్మ కృప అపారంగా ఉంది అని అర్థం. ఇదొక గొప్ప సంకేతం. ఇక ఐదవది, నీ మనసులో ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ ఆలోచనలే. ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ కలగడం, ఎప్పుడు కూడా ఉరుకుల పరుగుల మీద జీవితంలో దుర్గమ్మ నామస్మరణ చాలా కొద్ది మందే చేస్తారు. తనకు దొరికే ప్రతి అవకాశం కూడా ఆ భగవంతుని వల్లే అని భావించడం,
తనకు దక్కింది అని భగవంతుడు సమర్పించడమని, దుర్గమ్మకు సమర్పించడం అనేది ఉత్తమమైన లక్షణం. ఆ లక్షణాలు నీలో ఉంటే అమ్మ నిన్ను ఎంచుకుందని భావించు. నువ్వు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తివైనా కూడా నువ్వు చేసే పని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా వదిలేకు. చేస్తున్న పని మానేసి రోజంతా ఆలోచిస్తూ అస్సలు ఉండకు. చేసే పని సంతోషంగా చెయ్యి, ఆనందంగా చెయ్యి, పరిపూర్ణతతో చేయాలి, మనసు పెట్టి చేయాలి. ఏ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్మ సేవకి, ఈ దుర్గమ్మ సేవకి కాస్త సమయాన్ని కేటాయిస్తావు. ఆ సమయంలోనే పరిపూర్ణంగా అమ్మని సేవిస్తావు, భగవంతుణ్ణి సేవిస్తావు. రోజు సాయంత్రం కాసేపు అమ్మని సేవించడానికి కొద్దిగా నువ్వు సమయాన్ని కేటాయిస్తావు. భగవన్ నామస్మరణ చేయడానికి సమయాన్ని ఇస్తావు. ఆ ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపు సమయం గడుపుతావు. ఆ అనుభూతిని నువ్వే స్వయంగా పొందుతావు. ఆ నామాన్ని ఎప్పుడు విడవకుండా ఏ పని చేస్తున్నా నన్ను తలుస్తూనే ఉన్నావు. భగవంతుని స్మరిస్తావు. ఇలా ఉంటే దుర్గమ్మ నిన్ను ఎంచుకున్నట్లే కదా. మరి నీలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఉంటే నాతో నిర్మోహమాటంగా చెప్పుకో. నాకు ఈ లక్షణాలు ఉన్నాయమ్మా అని ఇందులో ఒక్కటైనా ఉంది, నాకు ఇక్కడ చెప్పమ్మా, మురిసిపోతాను. ఇక 6వది అద్భుతమైన సువాసన అనుభవించడం. నీ చుట్టూ ఎలాంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఏదో సుగంధాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా నీ చుట్టూ తెలుస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఆనందంగా గడుపుతావు. మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉండేలా, ఆ మాటలు చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇది అందరికీ సాధ్యం కానిది. కేవలం దుర్గమ్మ ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు తెరవడం లేదా నిద్ర లేవడం లాంటివి ఇలాంటి సంకేతమే. రాత్రిపూట ఎప్పుడు పడుకున్న ప్రతి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నిద్ర మెలుగు వస్తుంది. ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. దేవతామూర్తులు తిరిగే సమయం, దైవశక్తి తిరిగే సమయం, ఈ దుర్గమ్మ తిరిగే సమయం. ఆ సమయంలో లేచి కాస్త ధ్యానం చేసుకో, భగవంతుని తలుచుకో. అన్ని అవకాశాలు నీకు తోలుగుతాయి. అన్ని ఆనందాలే, సంతోషాలే. ఇంతకు మించి మహాభాగ్యం ఇంకేం కావాలి చెప్పు? నువ్వు ఈ దుర్గమ్మ ఎంచుకోబడ్డ బిడ్డవు. నీ జీవితం మారుతుంది, మాటిస్తున్నాను కదా, నేను మారుస్తాను. ధైర్యంగా ఉండు. మరి ఇందులో నీకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో తప్పకుండా నాతో పంచుకున్నావంటే నేను ఇంకా మురిసిపోతాను అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని అందించారండి. మరి ఇందులో మీకు ఎన్ని లక్షణాలు ఉన్నాయని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే జై దుర్గా భవాని అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.